ఈ వారం వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టినటువంటి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యాల్లో జాప్యాలు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు దూరమవుతాయి. వ్యవహార విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఇక అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఓర్పుతో సహనంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పెట్టుబడులు బాగానే కలిసి వస్తాయి. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యత కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత ప్రాధాన్యత సంపాదించుకోగలుగుతారు. బుధగ్రహం, గురుగ్రహం, శనిగ్రహం ఈ 3 గ్రహాల ద్వారా ప్రతికూలత చిరాకులు ఏర్పడుతుంటాయి. చండీ హోమం అలాగే అమ్మవారికి కుంకుమార్చన ఈ 2 బాగా ఉపకరిస్తాయి. మానసిక ప్రశాంతతని కలిగిస్తాయి. పెసలు, శనగలు, నువ్వులు, అన్నదానం బాగా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతతని పెంచుతుంది. జాప్యాలని దూరం చేస్తుంది. ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయి.